నేను మార్నింగ్ 4కి లేచిన తర్వాత నా రొటీన్ అనేది ఎలా ఉంటుందో ఇవాళ వీడియోలో చూపిస్తున్నానండి. మార్నింగ్ లేచిన తర్వాత బియ్యం అనేది కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను బాక్సుల కోసము. పిల్లలకి మా వారికి ఆఫ్టర్నూన్ నా లంచ్కి అన్నిటికీ కలిపి ఒకేసారి రైస్ పెట్టేస్తానండి. ఇంకొక స్టవ్ మీద వచ్చేసి కొంచెం హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం జీరా వేసుకొని ఆ జీరా వాటర్ అనేది తాగేస్తాను. ఇంకొక స్టవ్ మీద వచ్చేసి ఇవాళ వచ్చేసి గోరుచిక్కుడుకాయ కూర చేస్తున్నానండి. గోరుచిక్కుడుకాయలు వచ్చేసి ముందు రోజు నైటే నేను కట్ చేసి పెట్టేసుకుంటాను. కూర కోసము ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, కొంచెము శనగపప్పు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని దాంట్లోనే గోరుచిక్కుడుకాయ కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక 2 పొటాటోలను కట్ చేసి వేసేసుకున్నాను. నేను జీరా వాటర్ మసిలిన తర్వాత అవి ఒక కప్పులో పోసేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే కర్రీ ఉడుకుతూ ఉంటే దాంట్లోనే అన్నీ మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఒక పక్క అన్నం కూడా ఉడికింది లేదని చూసుకొని దాన్ని సెట్ చేసుకుంటున్నాను. అలాగే టిఫిన్ కోసం వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను ఇవాళ. అందుకోసము పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం తాలింపు వేసేసుకున్నాను. అంటే సేమియా ఉప్మా కోసం ఏం వేసుకుంటామో అది. కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీరా, ఆవాలు, పల్లీలు, కొంచెం శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసేసుకొని అవి వేగిన తర్వాత దాంట్లో వాటర్ పోసుకున్నాను. వాటర్ అనేది మసిలిన తర్వాత దాంట్లో సేమియా అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవడం. కర్రీ అనేది కొంచెం పక్కకు తీసేసుకొని కొంచెం కర్రీ కళాయిలోనే ఉంచేసుకొని పిల్లల బాక్సుల కోసం కలిపేసుకున్నాను. అవి ఆరిపోయిన తర్వాత మా హస్బెండ్ అనేది బాక్స్ పెట్టేస్తారు. నేను ఇక రెడీ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి షాప్కి వచ్చేసానండి 6కి షాప్కి వచ్చిన తర్వాత పాలు అనేది డెలివరీ చేస్తున్నాను. డెలివరీ అబ్బాయి వస్తే డెలివరీకి ఇచ్చేస్తున్నాను అనమాట పాలన్నీ.